रना रना रनु रेना रे అందరికీ నమస్తే వనక్కం. నేను మీ సుప్రియా పిల్లై. ఈరోజు నాకు యాక్చువల్లీ ఈరోజు నాకు చాలా స్పెషల్ రోజు. ఈరోజు నా యూట్యూబ్ ఛానల్ది లోగో లాంచ్ చేయబోతున్నాను. చాలా కష్టపడ్డా, పాలు అమ్మినా, పూలు అమ్మినా, బోరేసా, ఇంజనీర్ కాలేజ్ చేసా, హాస్పిటల్ కట్టేనా. మీకు గుర్తొస్తుందా ఈ డైలాగ్స్ అన్నీ ఎవరిది? అదే అండి మన ఫేవరెట్, మీ ఫేవరెట్, మన యూత్కి ఐకాన్ స్టార్ మల్లారెడ్డి గారు. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు సుప్రియా పిల్లై. నేను యాక్టర్స్ అండ్ మిస్ ఇండియా సౌత్ విన్నర్. నేను పుట్టాను కోల్కతాలో, చదివాను ఉడిస్సాలో. అలా నాకు 8 లాంగ్వేజెస్ వచ్చు. నేను తమిళ అమ్మాయిని, అలా నాకు తెలుగు కూడా బాగా వచ్చు. నా తెలుగు ఎంత అవుతుందో నాకు తెలియదు, అలా నేను మాట్లాడతాను. ఈ ఛానల్ ఓన్లీ తెలుగు అండ్ హిందీ ఛానలే అండి. సో ముందు మీరు చాలా కంటెంట్, చాలా కొత్త వీడియోస్, నా జర్నీ, నా వర్క్, ఇంకా నేను బ్రాండ్ ప్రమోషన్ అన్ని చేస్తుంటాను. సో ప్లీజ్ మీ అందరూ నా ఛానల్ చూడండి, ఓకేనా? ఫుల్ వీడియో చూడండి అండ్ నాకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నాకు చాలా స్పెషల్ డే అండి. 2 స్పెషల్ డే అనుకోండి. ఒకటే నా నాన్న బర్త్డే, ఇంకొకటే ఈ రోజే నా యూట్యూబ్ ఛానల్ది లోగో లాంచ్ చేయబోతున్నాను. నా యూట్యూబ్ ఛానల్ పేరు సుప్రియా పిల్లై అండి. ఆ లాంచ్ కూడా నేను మల్లారెడ్డి సార్ చేతిలో చేయబోతున్నాను. తన అంటే నాకు చాలా ఇష్టం. తనే ఎట్లా కష్టపడి ముందు వచ్చారు, ఇంత పేరు తీసుకున్నారు, అట్లానే నేను కూడా కష్టపడి ముందుకు వచ్చాను. తనలాగా కాకుండా నేను కూడా పేరు చేయ కోసం ఇష్టపడుతున్నాను. ఎందుకంటే ఆపోజిట్ పర్సన్ కి చూసే కదా మనం నేర్చుకోవాలి. వెళ్దామా మన మల్లారెడ్డి సార్ దగ్గర లాంచ్ కోసం? మీరు వెయిటింగా? నేనైతే చాలా ఎక్సైట్మెంట్ గా ఉన్నా, తన చేతిలో లాంచ్ చేసుకుందాం చెప్పి. సో వెళ్దామా? తీసుకుని వస్తా. ఏం సంగతి? గవని పక్కకు పెట్టాను, మొదలు గవని పెట్టాను. ఇక్కడ ఉంచుతుంది. ఈ సంగతి చెప్పు. గవని కూర్చో. అయ్యో ఇట్లనే సార్, యాక్టర్స్ ఇంకా మిస్ ఇండియా సౌత్ సార్. హాయ్, నేనైతే చాలా ఎక్సైట్మెంట్ ఉన్నా. నిజంగా చాలా నచ్చింది. మల్లారెడ్డి సార్ నిజంగా మీరు చాలా హ్యాపీగా నాకు పిలిచి మరి నాకు నా లోగో లాంచ్ చేసేకొనికి నిజంగా చాలా థ్యాంక్స్. అండ్ నేను నిజంగా చాలా ఎమోషనల్ అయిపోయాను. ఒక మూమెంట్లో నేను సార్తో చూసి, సార్ నాకు నా నాన్నలాగా, అసలు నాకు నాన్న లేవు అండి. సో ఈ ప్లేస్లో నేను మల్లారెడ్డి సార్తో ఈ లాంచ్ చేశాను. సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మల్లారెడ్డి సార్. అంటే నా యూట్యూబ్ ఛానల్లో మీరు ఇంటర్వ్యూ చేసుకోవాలి, మీతో నేను మాట్లాడాలి. సో
ఆ అవకాశం కూడా మీరు నాకు ఇచ్చారు. ఒకరోజు తప్పకుండా మీ ఫ్రీ ఉండే టైంలో నేను మీ ఇంటర్వ్యూ చేసుకుంటాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా ఇంటర్వ్యూ మీరు ఒప్పుకున్నందుకు. థ్యాంక్ యూ, బాయ్. నాతో పాటు రండి, నాకు చాలా ఆకలిగా ఉంది. అసలు మార్నింగ్ నుంచి ఏం తినలేదు. మలయాళీ సార్తో లాంచ్ చేసిన తర్వాత చాలా ఆకలిగా ఉంది. ఎక్సైట్మెంట్లో ఫుడ్డే మర్చిపోయా. అవునా, ఇప్పుడైతే చాలా ఘోరంగా ఆకలి వస్తుంది. సో టిఫిన్ తిందామా? టిఫిన్ తినేసి మనం మాట్లాడుకుందాం, ఓకేనా? రండి. తిందామా? ఓ, వేడివేడిగా నెయ్యి దోశ వచ్చేసింది. స్టార్ట్ చేద్దామా? చట్నీ. అసలు నాకు దోశ అంటే ఇష్టం అండి. ఇడ్లీ అంత నచ్చదు. కలకత్తాలో పుట్టాను, దానికోసం నాకు అక్కడ దోశ, ఇడ్లీ ఎట్లాంటి టైప్ అని దొరకదు. మనం ఇంట్లో మమ్మీ కూడా టిఫిన్స్ అట్లా చెయ్యరు. ఎప్పుడు కూడా బ్రెడ్, జామ్, బటర్, బ్రెడ్ లేకపోతే బిస్కెట్స్ ఇవన్నీ తింటుంటాము. సో హైదరాబాద్లో నేను ఎప్పుడు వచ్చాను అప్పటి నుంచి నాకు దోశ అంటే సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే బాగా ఇష్టం పడుతుంది. సో సౌత్ ఇండియన్ ఫుడ్లో నాకైతే ఈ దోశ అంటే బాగా ఇష్టం. ఉత్తిగా ప్లేన్ దోశ తిన్నాను, లైట్గా నెయ్యి ఉంటే దాని టేస్ట్ వేరే ఉంటాయి. యాక్చువల్లీ నా తెలుగు కొంచెం అటు ఇటు ఉంటుంది, ప్లీజ్ మీరు కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. और बीच बीच में मैं हिंदी भी बात करूंगी, डोंट वरी, क्योंकि मेरे दोस्त लोग तेलुगु समझ में नहीं आता उन लोग को, तो वो लोग मुझे कंपलसरी बीच बीच में तुझे हिंदी बोलना ही है बोल के रखे हैं. तो मेरे कलकत्ता फ्रेंड्स के लिए, मेरे पूना फ्रेंड्स के लिए, मेरे हैदराबाद के फ्रेंड्स के लिए ये यूट्यूब चैनल ओपन की हूँ और आप सबके लिए ओपन की हूँ. तो आप सबके लिए ओपन किए तो आप सबके लिए ओपन किए. एक्चुअली నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయను అంటే స్టార్ట్ చేయాలి అనుకోలేదు. బట్ నాకు అందరూ చెప్పారు, అందరూ స్టార్ట్ చేస్తున్నారు, నువ్వు కూడా చేయొచ్చు కదా, నువ్వు తెలుగు మాట్లాడచ్చు కదా, నీ మాట బాగుంటాయి, నువ్వు మాట్లాడు అని చెప్తే కొంచెం ఇంట్రెస్ట్ పడాను. అని నాకేమంటే అందరిలాగా యూట్యూబ్ ఛానల్ అందరిలాగా రన్ చేయను. నాకు ఎట్లా ఇష్టం అంటే యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అంటే ఒక బేసిక్ కాన్సెప్ట్ ఉండాలి, లేకపోతే ఆ యూట్యూబ్ ఛానల్కి ఒక ప్లస్ ఉండాలి, ఎవరు కూడా చూస్తే ఉపయోగం పడాలి, అట్లాంటి టైప్ కంటెంట్ నాకు పెట్టాలి అని ఇష్టం. నేను చాలా కష్టపడి తెలుగు మాట్లాడుతున్నా, సో ప్లీజ్ అడ్జస్ట్ చేసుకోండి. అలా నాకు నిజంగా తెలుగులో మాట్లాడాలి నాకు ఇష్టం, ఎందుకంటే నేను థియేటర్ ఆర్టిస్ట్ కోల్కతా. అక్కడ ఏమంటే ఆ థియేటర్స్లో ఒకటే చెప్తారు, ఏమంటే సపోజ్ మనం ఏ లాంగ్వేజ్లో మూవీ చేస్తే ఆ లాంగ్వేజ్ ఫస్ట్ మనం నేర్చుకోవాలి, అప్పుడే మన టాలెంట్కి మనం ఇంకా షో చేయగలుగుతాము, ఇంకా చెప్పగలుగుతాము, ఇంకా పర్ఫామ్ చేయగలుగుతాము, డీప్లీ పర్ఫామ్ చేయగలుగుతాము. సో ఆ ఉద్దేశంలో నేను తెలుగు నేర్చుకుంటున్నా. కొంచెం తెలుగులో కూడా కొన్ని భారీ పదాలు కూడా కోసం ట్రై చేస్తుంటాను. ముందు వెళ్ళు బాగుంటాయి, మీరు చూడండి. అసలు ఈ లోగో లాంచ్ ఎక్సైట్మెంట్లో నాకు నైట్ అన్ని నిద్ర రాలేదండి, అస్సలు నిద్రపడలేదు. మార్నింగ్ నైట్ యాక్చువల్లీ తొందరగా బబ్బుకుందాం అనుకున్నా, తొందరగా బబ్బుకోలేదు. మళ్ళీ నేను 4 o'clock అలరామ్ పెట్టాను, 4 o'clockకి అలరామే మోగలేదు. 6 అయిపోయింది అండి, హడాబడి. ఓ మై గాడ్, నా మమ్మీ అయితే ఇంత లేటా, ఈ రోజు ఎంత లేటా చెప్పి అడుస్తూనే ఉంది. తొందరగా స్నానం చేసి తొందరగా రెడీ అయ్యి అసలు టెంపుల్ వెళ్ళి, మన అందరికి ఫేవరెట్ అండి తననికి, నిజంగా చెప్తున్నాను, నాకైతే మల్లారెడ్డి సార్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే తన మాట అట్లా మాట్లాడతాను కూడా చాలా కష్టపడి పైకి వచ్చారు కదా. నేను కూడా అండి చాలా కష్టపడే పైకి వస్తున్నాను. ఇంకా మీ అందరితో ఆశీర్వాదం ఉంటే ఇంకా వస్తూనే ఉంటాను. జస్ట్ ఒక్కటే నాకు సపోర్ట్ ఏం కావాలి అంటే అది రిక్వెస్ట్ కూడా, ఫుల్ వీడియో చూడండి మీ అందరూ. నేను పెట్టే ఒక్కొక్క కంటెంట్
మీ అందరికీ నచ్చుతాయి. ఫుల్ వీడియో చూడండి. అండ్ నేను ఇంపార్టెన్స్ కంటెంటే పెడతాను. మన అందరికీ ఉపయోగం పడుతుంది అలాంటి టైప్ కంటెంట్సే నేను పెడతాను. బ్రాండ్ ప్రమోషన్ చేస్తాను, మన సెలబ్రిటీ అందరికీ తీసుకొని టాక్ చేస్తాను, చిట్ చాట్ చేస్తాను, ఆ సెలబ్రిటీ లైఫ్ని మీకు చూపిస్తాను. నాట్ ఓన్లీ సెలబ్రిటీ అండి, పాలిటిషియన్ నుంచి స్టార్ట్ చేసి మన మిడిల్ క్లాస్ నుంచి అంటే నేను చెప్పలేకపోతున్నాను నా కాన్సెప్ట్. మీరే చూస్తారు కదా ముందు వెళ్ళు. ఓకేనా? సో ఫుల్ వీడియో చూడండి మీ అందరూ. అండ్ ప్లీజ్ నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ చేయండి, నచ్చలేకపోతే కూడా కామెంట్ చేయండి. మీ ఇంటి అమ్మాయి, మీ ఇంటి ఫ్యామిలీ మెంబర్స్గా నాకు చూడండి అని నేను మీకు ఒకటే చెప్తా. జస్ట్ మీ ఇంటి అమ్మాయి అనుకుని, మీ ఇంటి అక్క, మీ ఇంటి చెల్లి ఇట్లా అనుకుని నాకు సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి. ఓకేనా? అందరి కోసం లవ్ యూ, అందరికీ లవ్ యూ. పెద్ద పెద్ద థ్యాంక్స్ నా వీడియో మొత్తం చూడ కోసం కూడా. ఇలాంటి వీడియోస్ ఇంకా 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 తీసుకురావాలి, మంచి మంచి కంటెంట్తో రావాలి. థ్యాంక్ యూ సో మచ్. మీ సుప్రియ మీ తోడుగా ఎప్పుడూ ఉంటుంది. థ్యాంక్ యూ, లవ్ యూ, బాయ్.